నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహించింది। ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ నందు కరీంనగర్ గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి సంగీత, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు। మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రవీందర్ గారు వీళ్ళందరూ అన్ని దాని గురించి చెప్పారు। ఇప్పుడు మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గిరిజనుల సాంప్రదాయాలు అవన్నీ కూడా అంతరించిపోకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని ఒకటి నిర్ణయించారు। అలాగే ఈరోజు మనం అదే సందర్భంగా ఇక్కడ అందరము హాజరైనాము। రాఖీ పనం ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చారు। తర్వాత ఇదేంటంటే మన ట్రైబల్ డిపార్ట్మెంట్ కూడా సెంట్రల్ వాళ్ళు స్టేట్ వాళ్ళు మనకు అనేక స్కీమ్ కూడా ప్రవేశపెట్టినారు। అవన్నీ కూడా మీరు మీ ప్రాంతాలలో చెప్పి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం। మనకి ఈ మధ్య రీసెంట్గా రాజీవ్ వికాసం తర్వాత మన డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా స్కీమ్స్ ఇందిరా సౌరజ ఇలాంటివి ఉన్నాయి। ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల వారికి అయితే సెంట్రల్ స్టేట్ రెండు కలిపిగా ప్రవేశపెట్టారు। తర్వాత ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయండి। ఇది ప్రోగ్రామ్ అందరికీ ధన్యవాదాలు। ఒక చిన్న ప్రోగ్రామ్ మనకి పైన ముందుగా రాఖీ మరియు ఆదివాసీ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంగీత మేడం గారికి, అదేవిధంగా మన అతిథిగా వచ్చిన ప్రభాకర్ సార్ గారికి, తమ్ముడు భీమా సాహెబ్, తమ్ముడు మోహన్ నాయక్, మరి తమ్ముడు సుమన్, వేదికపై ఉన్న మిత్రులందరికీ, మరి అదేవిధంగా వేదిక ముందున్న మీ అందరికీ తుడుందెబ్బ పక్షాన ఉద్యమం తెలుపుకుంటూ, మిత్రులారా, ఏదైతే దశాబ్దాల పోరాటం మూలంగా ఇవాళ మనం ఈ స్థాయికి రావడం జరిగింది, ఈ పేరు తెచ్చుకోవడం జరిగింది। దీని వెనకాల ఎంతోమంది ఆత్మ బౌద్ధాలం అయితే తప్ప ఈ ఆదివాసీ ప్రపంచ దినోత్సవానికి గుర్తింపు రాలేదు। ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అంటేనే ఇవాళ ప్రత్యేకంగా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలని దృష్టిలో పెట్టుకొని 1982లో ఐక్యరాజ్య సమితి నిర్మించిన కొన్ని వర్కింగ్ గ్రూప్స్ కలిసి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఆదివాసీ ప్రపంచ దినోత్సవం। ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అంటేనే ఇవాళ ఉన్న బాహ్య ప్రపంచంలో చాలా ప్రజలకి, మరి ఇలా అడవి ప్రాంతంలో ఆదివాసులకి ఒక డిఫరెంట్ సంస్కృతి, ఒక విభిన్నమైన సంస్కృతి సంప్రదాయము, ఇలా బాహ్య ప్రపంచానికి విభిన్నంగా ఉంటారు కనుకనే ఈ ఆదివాసుల సంస్కృతిని బాహ్య ప్రపంచం ప్రయత్నం చేసే విధంగా ఆ రోజు 1982లో వర్కింగ్ గ్రూప్స్ కలిపి ఇలా ఆదివాసీ ప్రపంచ దినంగా ప్రకటించడం జరిగింది। దానిలో భాగంగానే ఇవాళ ఆదివాసీలు మాత్రం పోరాటాలకు మాత్రమే గుర్తుకొస్తా ఉన్నారు। మరి పోరాటాలు చేసేది ఆదివాసులు అయితే ప్రతిఫలాలు పొందే వాళ్ళు మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు। మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రభుత్వాలు కూడా ఇవి మా ఆదివాసీ పక్షాన మా డిమాండ్, ప్రభుత్వాల డిమాండ్ ఏంటంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఆ ఎస్సీ వర్గీకరణ లాగా ఇవాళ ఆదివాసీల లోపల ఇవాళ గిరిజన లోపల వర్గీకరణ చేసినట్టయితే ఎవరి కోట వాళ్ళకు ఉంటుంది, ఎవరి న్యాయం వాళ్ళకి జరుగుతుంది, అదే పద్ధతులు ఉంటుంది తప్ప ఇవాళ తమ్మునికి తెలుసు ఇవాళ మన రాష్ట్రానికి మైగ్రేషన్స్ వస్తూ ఉన్నారు, రాజస్థాన్ నుంచి వస్తున్నారు, గుజరాత్కి వస్తున్నారు, ఇలా కేరళ నుంచి వస్తున్నారు, వచ్చి అనవసరంగా మన గిరిజనాల ఆదివాసుల రిజర్వేషన్ దోసుకపోయి ఇక్కడ ఉన్న రిజర్వేషన్ పూర్తి అవతాకాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్న విద్యార్థులకు కానీ ఉద్యోగాలు లేకుండా విద్యా అవకాశాలు కల్పించకుండా దొరకకుండా చేసే ప్రయత్నం లోపల ఇవాళ ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థ జరుగుతూ ఉంది। దాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పడం జరిగింది, ఈ మధ్య కాలంలో ఒక మైదాన ప్రాంతం ఐటీ అని చెప్పి ఒక ప్రకటించడం జరిగింది। మైదాన ప్రాంతం ఐటీ ప్రకటించడం దాని గౌరవ ముఖ్యమంత్రి గారికి
మరి అదేవిధంగా గౌరవ మంత్రులందరికీ మేము హర్షం వ్యక్తం చేస్తూనే మైదాన ప్రాంతం ఉన్న ఐటీడీ లోపల ఒక ఆదివాసులకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లయితే ఆదివాసీ అభివృద్ధి జరుగుతుంది. మరి ఆదివాసీ పిల్లలకు విద్యా వైద్యం జరుగుతుందని చెప్పి మేము గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే పద్ధతిలో మరి ఏదైతే ఇప్పటి వరకు చూసినట్టయితే రానున్న రోజుల లోపల ఆదివాసీలు మొత్తం డిగ్రీ చేస్తా ఉన్నారు. మైగ్రేషన్ వచ్చిన వాళ్ళు రిజర్వేషన్ దోసుకపోతా ఉన్నారు. మరి దాని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక పగటిబందిగా ఒక వ్యూహాత్మకంగా ఏదైతే ఇప్పుడు ఈ మైదాన ప్రాంతం ఐటీఐ ప్రకటించింది, గతంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని రికగ్నైజ్ చేసుకోవాలని చెప్పి అలా ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎస్సీ లోపల కొట్లాటలు జరిగే పరిస్థితి లోపల దానికి ఒక కార్యరూపం దాచి ఇవాళ గౌరవ కేంద్ర మంత్రి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఒక పకడ్బందీ చట్టం తీసుకొచ్చినట్టయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గతంలో ఏదైతే లంబడ్ ఆటో ఆదివాసీ బచావ్ అని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చి దాదాపు 1917లో ఇలా 5 లక్షల మందితో ఇలా హైదరాబాద్ ఉద్యమాలు చేశారు. ఎందుకు అంటే స్థానికంగా ఉన్న లంబడీలు మా సోదరులే తప్పలేదు, కానీ మైగ్రేషన్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న లంబడి రిజర్వేషన్ దొబ్బకపోతా ఉన్నారు, ఆదివాసీ రిజర్వేషన్ దొబ్బకపోతా ఉన్నారు. ఈ రకంగా ఇబ్బంది జరుగుతూ ఉంది. 1976లో ఇలా ఈ చదువుకోవడానికి అవకాశం కల్పించిన మా గిరిజన సోదరులకు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఆదివాసులు అయితే పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 1976 రాజ్యాంగం నిర్మించినప్పుడు 4% రిజర్వేషన్ ఉన్నది. ఆ రిజర్వేషన్ ప్రకారమే ఆదివాసులకు కేటాయించి మిగతా రిజర్వేషన్ మిగతా కమిటీకి ఇచ్చినట్టయితే అందరికి న్యాయం జరుగుతుంది, ఆదివాసులకు పూర్తిగా ఇలా సమన్యాయం జరుగుతుంది ఆలోచనతో ప్రభుత్వానికి ఈ విషయాన్ని చేరవేసే విధంగా మీడియా ద్వారా మేము ఇలా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులు ముఖ్యంగా ఏం చెప్తున్నాం, ఆదివాసీ సమస్యల మీద ఖచ్చితంగా మీడియా మిత్రులు ఇది ఒక ప్రత్యేకంగా కథనం ద్వారా ఇలా ప్రభుత్వం చేరవేసే విధంగా ఆదివాసుల స్థితిగతులను మీరు తెలియాలని చెప్పి తెలుసుకుంటూ ఇవాళ రాఖీ వచ్చింది. ఇవాళ జనంలో దాదాపు పోయినసారి అయితే 100 మందితో మనం కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ రాఖీ పండుగ వచ్చింది కనుక రాఖీ పండుగకి సంబంధించి అక్కలు చెల్లెలు అందరూ కట్టుకోవడానికి పోతారు. కాబట్టి ఈ ప్రోగ్రాం వాస్తవంగా మధ్యాహ్నం ఉండే ప్రోగ్రాం, కానీ మధ్యాహ్నం ఏమనుకుంటా మధ్యాహ్నం చేస్తే సాయంత్రం వరకు అవుతుంది. మిగతా వాళ్ళు కూడా ఇవాళ మేడం కూడా రాకెట్టాల్సిన అవసరం ఉంటుంది, మిగతా వాళ్ళు మేము కూడా కట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ ప్రోగ్రాన్ని ముందుగా చేసుకుని అందరికీ వెసులుబాటు కల్పిద్దామనే ఆలోచనతో మనం ఇలా ఈ ముందుగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు కూడా సమూహంగా వ్యక్తం చేసి ఇవాళ ఖచ్చితంగా ఆదివాసీ సంప్రదాయాల పరంగా మీరు ఆ సంప్రదాయాన్ని మాకు చూపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ముందుగా ఇంటిమిషన్ ఉంటుంటే ఇలా మారుమూల ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు ఇలా సారంగపూర్ కానీ మంత్రిమాదపూర్ కానీ అక్కంచెల్ గుస్సాడీలు ఇవాళ లక్ష్మీదేవరాలు ఇవన్నీ గతంలో 1000 మందితో మనం ఇలా ప్రోగ్రామ్ చేసినాం. ఇలా ముందస్తు ఇంటిమిషన్ లేకపోవడం వల్ల ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు కట్టవచ్చినట్టు కుట్టవచ్చినట్టు కనబడతలేవు కనుక గౌరవ DW గారు కూడా ఈ ముందస్తుగా మాకు ఇంటిమిషన్ చేసినట్టు ఇంకా బ్రహ్మాండం కార్యక్రమం చేసే ప్రయత్నం చేసేవాళ్ళం. కనుక ఇలా కాకుండా ఇంకా వచ్చే సంవత్సరం ఇలా మంచి పరిస్థితి లోపల ఒక కార్యరూపం చేసుకొని అన్ని అందరం అనుకొని ముందే ప్లాన్ చేసుకొని పకడ్బందీగా ఈ కార్యక్రమం చేసినట్టయితే ఈ ఆదివాసీ ప్రపంచ దినోత్సవం విజయవంతం అవుతుంది. అంటే ఇది విజయవంతంగానే భావిస్తా ఉన్నాం, కానీ ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉద్యమవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై ఆదివాసీ. ఐక్యరాజ్య సమితి 1994లో ఈ ఆదివాసీ గిరిజన దినోత్సవం జరుపుకోవాలని సూచించారు. అందుకే 9 ఆగస్టు ప్రతి సంవత్సరం ఇది జరుపుకుంటాం. దీన్ని మీరు అన్నట్టు కొంత అడ్వాన్స్గా ఆలోచించి అన్ని రకాల వారు అంటే అన్ని జాతుల వారు వచ్చి ఒక పద్ధతిగా మంచిగా చేసుకొని ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇవాళ రాఖీ పండుగ కాబట్టి బహుశా అందరూ అదే బిజీలో ఉంటుంటారు. అయినా సరే మన జిల్లా కలెక్టర్ మేడం గారు వేరే ప్రోగ్రాంలో ఉంటుంది. వారు చేస్తున్న కృషి ప్లస్ ప్రభుత్వ పాఠశాలల్లో గిరిజన బిడ్డలకి చేస్తున్న సహాయాలు కావచ్చు, మనం ఉపాధ్యాయుల ద్వారా చేస్తున్న ప్రయోజనాన్ని కూడా ఒకసారి గుర్తు చేయమని నన్ను ఇక్కడికి పంపారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ఈ అన్న నాకు గత 20-30 ఏళ్ళ నుంచి తెలుసు. పాకిస్తాన్ ఇప్పుడే పరిచయం. ధన్యవాదాలు సార్, మిగతా అందరికి కూడా ధన్యవాదాలు. నేను కుదిరితే ప్రతి ఆదివాసీ దినోత్సవం పాల్గొనే ప్రయత్నం చేస్తాను. వీలుంటే నాకు పిలిచే ప్రయత్నం, ఎందుకంటే మేము ఎక్కడికైనా మా పిల్లలు జిల్లా కలెక్టర్ మేడము ఏటూరు నాగారంలో తర్వాత యాదాద్రిలో పనిచేసిన క్రమంలో ఈ భాషలు అంతరించిపోవద్దని తెలుగులో పోయే భాషలో ఇంకా ఇతర భాషలలో పాటలు రాయించి వీడియో చేయించారు. స్కూల్ పిల్లలందరూ స్కూల్కు రావాలి, ఇంట్లో ఉండదు, బాగా చదువుకోవాలి, చదువు పరంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంగా ఒక 7-8 సాంగ్స్ షూట్ చేయించారు. దానిలో ఒక సాంగ్ నేను చూపెడతాను.
తర్వాత ఇవన్నీ ఇదే చూపెడతా అంటే తెలుగులో రాయించారు ప్లస్ మిగతా భాషలో రాయించారు అర్థం కావడానికి. ఒకసారి ఆ వీడియోస్